Good morning, children. How are you, Nana? I'm fine, thank you. Hope you also fine at your homes. Nana, in yesterday class, I stop here, Nana. So today, remaining lesson, I am going to teach you, Nana. So before going to the class, first we have to know today date and day. Today date 6/7/2021 and day Tuesday, Nana. Okay, Nana, let us. A few days later, the country mouse arrived in the town. He was surprised by the noise and the lights. Why are there lights even in the middle of the night? He asked. This is the town, his cousin replied. Here there are lights even in the middle of the day. And what is this dreadful noise that never stops? Asked the country mouse. What is the dreadful noise that never stops? Asked the country mouse. This is the traffic, the town mouse replied. That is the noise made by buses, lorries, cars and aeroplanes. But the country mouse did not like it at all. All the noise has made my headache, he said. Could I have some water to drink? Yes. So what happened, Nana? See here, in yesterday class where we stop, here we stop, Nana. So country mouse టౌన్ మౌస్కి లెటర్ రాస్తుంది. ఏమని రాస్తుంది? నువ్వు ఎలా ఉన్నావు, నీ హెల్త్ బాగుందా, అలాగే నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నువ్వు ఎలా ఉన్నావో కనుక్కోవాలనుకున్నాను అని చెప్పేసి కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి లెటర్ రాస్తుంది కదా అన్న. ఎస్. తర్వాత వెంటనే టౌన్ మౌస్ లెటర్ రిసీవ్ చేసుకున్న వెంటనే మళ్ళీ తన కజిన్కి ఒక టెలిగ్రామ్ పంపిస్తుంది. ఏమని? ఓవర్ జాయిడ్ కమ్ సూన్ టౌన్ మౌస్. చాలా బాగున్నానని చెప్పేసి త్వరగా రా అని చెప్పేసి టౌన్ మౌస్ తనకి లెటర్ పంపిస్తుంది. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ ద టౌన్. హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై ద నాయిస్ అండ్ ద లైట్స్. సో కొన్ని రోజుల తర్వాత కంట్రీ మౌస్ టౌన్కి వస్తుంది నాన్న. ఎందుకు వస్తుంది? తన కజిన్ చూడడానికి వస్తుంది అనమాట. సో హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై ద నాయిస్ అండ్ ద లైట్స్. సో అక్కడ వచ్చే శబ్దము అలాగే ఆ లైట్స్ అన్నీ చూసి తను చాలా ఆశ్చర్యపోతుంది. వై ఆర్ దేర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్? హీ ఆస్క్డ్. సో ఎందుకు ఇక్కడ మిడిల్ ఆఫ్ ద నైట్ కూడా లైట్స్ అన్నీ వెలుగుతూనే ఉన్నాయి అని చెప్పేసి టౌన్ మౌస్ని అడుగుతుంది. దిస్ ఈజ్ ద టౌన్, హిస్ కజిన్ రిప్లైడ్. ఇది టౌన్. హియర్ దేర్ ఆర్ లైట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే. ఇక్కడ ఎప్పుడైనా సరే మిడిల్ ఆఫ్ ద డేలో కూడా లైట్స్ అనేటివి ఆన్లోనే ఉంటాయి అని చెప్పేసి తన కజిన్కి చెప్తుంది. అండ్ వాట్ ఈస్ అ డ్రెడ్ఫుల్ నాయిస్ దట్ నెవర్ స్టాప్స్? ఆస్క్ ద కంట్రీ మౌస్. మరి ఈ శబ్దం అంటే ఏంటి? అస్సలు ఆగట్లేదే అని చెప్పేసి కంట్రీ మౌస్ తన కజిన్ని అడుగుతుంది. దిస్ ఈజ్ ద ట్రాఫిక్. ఏమని చెప్తుంది నాన్న? దిస్ ఈజ్ ద ట్రాఫిక్. ద టౌన్ మౌస్ రిప్లైడ్. దిస్ ఈజ్ ద నాయిస్ మేడ్ బై బసెస్, లారీస్, కార్స్ అండ్ ఏరోప్లైన్స్. ఇది ట్రాఫిక్ అని చెప్పి టౌన్ మౌస్ తనకి బదులు చెప్తుంది. రిప్లైడ్ అంటే ఏంటంటే తను అడిగిన క్వశ్చన్కి బదులు చెప్పడం అనమాట. సో దిస్ ఈజ్ ద నాయిస్ మేడ్ బై వేటి నుంచి వస్తుందంటే ఈ నాయిస్ అనేది బస్సెస్, లారీస్, కార్స్ అండ్ ఏరోప్లైన్స్. బట్ ద కంట్రీ మౌస్ డి నాట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. సో కానీ కంట్రీ మౌస్కి ఈ శబ్దం కానీ ఆ లైట్లు ఉండడం కానీ అస్సలు ఏమీ నచ్చట్లేదు నాన్న. ఆల్ దిస్ నాయిస్ హ్యాస్ మేడ్ మై హెడేక్. సో ఈ శబ్దాలన్నీ విని నాకు చాలా హెడేక్ వస్తుంది అని చెప్పేసి, వీటి వల్ల హెడేక్ వస్తుంది అని చెప్పేసి చెప్తుంది. హీ సెడ్ కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ టు డ్రింక్. సో కంట్రీ మౌస్ చెప్తుంది, కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ టు డ్రింక్, నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా తాగడానికి అని చెప్పేసి అంటుంది. వై ఓన్లీ వాటర్? ఎందుకు వాటర్ మాత్రమే? సెడ్ ద టౌన్ మౌస్. ఎవరు చెప్పారు? ఎందుకు వాటర్ మాత్రమే అడుగుతున్నారు అని చెప్పేసి టౌన్ మౌస్ తన కజిన్కి రిప్లై ఇచ్చింది. సో లుక్ ఎట్ వాట్ దేర్ ఈజ్ ఫర్ యూ. ఐస్ కోల్డ్ లెమన్ మేడ్, ఆరెంజ్ జ్యూస్. విచ్ వన్ డూ యూ వాంట్? సో చూడు, నేను మీకోసము లుక్ ఎట్ వాట్ దేర్ ఈజ్ ఫర్ యూ, మీకోసం నేను ఏం తీసుకొచ్చాను చూడండి. ఐస్ కోల్డ్ లెమన్ మేడ్ అలాగే ఆరెంజ్ జ్యూస్. విచ్ వన్ డూ యూ వాంట్? నీకు ఏం కావాలి రెండిట్లో అని చెప్పేసి టౌన్ మౌస్ తన కజిన్ అడుగుతున్నా. జస్ట్ సమ్ వాటర్ ఆస్క్ ద కంట్రీ మౌస్. జస్ట్ సమ్ వాటర్, కొంచెం మంచినీళ్ళు చాలు అని చెప్పేసి కంట్రీ మౌస్ తనకి చెప్పింది. సమ్ వాటర్ అండ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్. కొంచెం నీళ్ళు అలాగే తినడానికి కొంచెం లిటిల్ బిట్, కొంచెం ఫుడ్ చాలు అని చెప్పేసి చెప్తుంది. ఎవరు చెప్తున్నానన్నా? కంట్రీ మౌస్. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కజిన్. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కజిన్ సెడ్ ద టౌన్ మౌస్ ప్రౌడ్లీ. సో నా దగ్గర చాలా భోజనం ఉంది అని చెప్పేసి తన కజిన్తో టౌన్ మౌస్ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటుంది. యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్. నీకు ఎంత కావాలంటే అంత తినొచ్చు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు నాన్న? చూడండి, ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కూడా ఇచ్చారు. ఎస్, ఎవరు చెప్తున్నారు?
టౌన్ మౌస్ కంట్రీ మౌస్ చెప్తుంది అనమాట. ష్యూర్ ఎనఫ్ ద హౌస్ ఆఫ్ ది టౌన్ ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ఎ కిచెన్ కప్బోర్డ్ వాజ్ ఫుల్ ఆఫ్ మోస్ట్ డెలిషియస్ ఫుడ్. ష్యూర్ ఎనఫ్, తప్పకుండా తీసుకుంటాను అని చెప్పేసి, ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద కిచెన్ కప్బోర్డ్ వాజ్ ఫుల్ ఆఫ్ మోస్ట్ డెలిషియస్ ఫుడ్. సో సారీ నాన్న, ఈ టౌన్ మౌస్ ఇక్కడ చూడండి, టౌన్ మౌస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ఎ కిచెన్. సో ఈ టౌన్ మౌస్ బ్యాక్ ఆఫ్ ద కిచెన్ కబోర్డ్ వాస్ ఫుల్ ఆఫ్ మోస్ట్ డెలిషియస్ ఫుడ్. సో తన బ్యాక్ ఆఫ్ కిచెన్ కబోర్డ్లో మొత్తం డెలిషియస్ ఫుడ్ అంటే ఏమేంటి నాన్న చూడండి ఇక్కడ, ఆ డెలిషియస్ ఫుడ్తో మొత్తం కబోర్డ్ మొత్తం ఫిల్ అయి ఉందంట, ఫుల్గా ఉందన్నమాట. దెర్ వాస్ బ్రెడ్ అండ్ జామ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్, స్లాబ్స్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ ఏ హ్యూజ్ పీస్ ఆఫ్ లవ్లీ చీజ్. ఏవి ఉన్నాయంట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయంట, స్లాబ్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయంట, నెక్స్ట్ చీజ్ కూడా ఉందంట, హ్యూజ్ పీస్ ఆఫ్ లవ్లీ చీజ్. ఇవన్నీ కూడా ఆ కబోర్డ్లో ఉన్నాయన్నమాట. ఈట్ కజిన్ ఈట్ సెడ్ ద టౌన్ మౌస్. తినండి కజిన్ తినండి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, టౌన్ మౌస్ చెప్తుంది. బట్ జస్ట్ దెన్ దెర్ వాజ్ ఎ సౌండ్ లైక్ ఎ థండర్ అండ్ ద టౌన్ మౌస్ షౌటెడ్, రన్ కజిన్ రన్. సో అయితే నాన్న కజిన్ని టౌన్ మౌస్ తినండి కజిన్ అని అడుగుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న శబ్దం అయింది. ఆ శబ్దం ఎలా ఉంది నాన్న, థండర్ అంటే ఏంది నాన్న, ఒక మెరుపు ఉరుములాగా మనకి వర్షం పడినప్పుడు థండర్స్ వస్తాయి చూడండి నాన్న, ఒక శబ్దం వచ్చినట్టు వస్తుంది. ఎస్, సో అలాంటి శబ్దం ఒకటి వినిపించిందంట. అది వినగానే ఈ టౌన్ మౌస్ ఏం చేస్తుంది, తన కజిన్తో పరిగెత్తండి కజిన్ పరిగెత్తండి అని చెప్పేసి తన కజిన్ తీసుకొని పరిగిస్తుంది. ద టౌన్ మౌస్ పుష్డ్ ద కంట్రీ మౌస్ అవుట్ త్రూ ఏ hole in the back of the cupboard. So the town mouse ఏం చేసింది, the country mouse ని back of the hole through a hole in the back of cupboard. సో కబోర్డ్ కి బ్యాక్ సైడ్ ఉన్న హోల్లో నుంచి బయటకి పంపిస్తుంది అనమాట, పుష్ చేస్తుంది అనమాట. ద కంట్రీ మౌస్ ఫెల్ట్ హిస్ హార్ట్ బీటింగ్ వెరీ ఫాస్ట్. బట్ వాట్ ఈజ్ ఇట్ హీ ఆస్క్డ్. కానీ కంట్రీ మౌస్ హార్ట్ ఎలా ఉందంటే నాన్న, చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుందంట, హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. బట్ వాట్ ఈజ్ ఇట్, ఏంటిది అని చెప్పేసి కజిన్ టౌన్ మౌస్ని అడుగుతుంది. విస్పర్డ్ ద టౌన్ మౌస్, వెయిట్. అంటే ఏంది, సైలెంట్గా ఉండమని. అంటే విస్పర్డ్ అంటే ఏంటన్నా, స్లోగా చెప్తుంది. గుసగుసలాడతాం చూడండి మనం, రే మీ దగ్గర పెన్సిల్ ఉందా, నాకు టీచర్ వస్తున్నారని చెప్పేసి మీరు క్లాస్లో అనుకుంటారు కదా. సో అలాగా విస్పర్డ్ అంటే ఏంటన్నా, చిన్నగా మాట్లాడుకోవడం అనమాట. విస్పర్డ్ అంటే గుసగుసలాడడం. అని చెప్పేసి ద టౌన్ మౌస్ చెప్తుంది, వెయిట్ అని చెప్పేసి చెప్తుంది. When everything was silent again, the town mouse crept out of the hole. He was quietest cheerful again. So everything was silent again. Anta malli anta silent ga ayipoyinaka the town mouse crept out of the hole. He was క్వైట్ చీర్ఫుల్ అగైన్. ఏంటన్నా క్వైట్ చీర్ఫుల్ అగైన్. ఆ సౌండ్స్ అన్నీ తగ్గిపోయినమ్మంటే మళ్ళీ ఆ హోల్లో నుంచి, ఆ కబోర్డ్ బ్యాక్ సైడ్ హోల్లో నుంచి మళ్ళీ లోపలికి వచ్చేసారన్న. హీ వాస్ క్వైట్ చీర్ఫుల్ అగైన్. మళ్ళీ చీర్ఫుల్ అంటే ఏంటన్నా, హ్యాపీగా ఉన్నారు. కమ్ అవుట్ నౌ కజిన్ హీ సెడ్. సో తన కజిన్కో చెప్తుంది, ఇప్పుడు బయటికి రండి అని చెప్పేసి టౌన్ మౌస్ తన కజిన్కి చెప్పింది. దట్ వాజ్ ఓన్లీ సంబడి ఓపెనింగ్ ద కబోర్డ్ డోర్. వీఆర్ సేఫ్ నౌ. సో ఎవరో ఈ కబోర్డ్ యొక్క డోర్ని ఓపెన్ చేశారు, అందుకే మనము ఆ హోల్లో నుంచి బయటకు వెళ్ళాము అని చెప్పేసి చెప్తుంది. వీఆర్ సేఫ్ నౌ, ఇప్పుడు మనము బాగానే ఉన్నాము, వీఆర్ సేఫ్ అని చెప్పేసి తన టౌన్ మౌస్ తన కజిన్తో చెప్తుంది అనమాట. బట్ దేర్ వర్ నాట్ సేఫ్ ఫర్ వెరీ లాంగ్. ట్వైస్ మోర్ దే హ్యాడ్ టు రన్ ఫర్ సేఫ్టీ వెన్ somebody opened the cupboard door nana. So but there were not safe for very long nana. కానీ ఎక్కువ సమయం కాకముందే మళ్ళీ ఇంకొకసారి ఆ కబోర్డ్ డోర్ అనేది ఓపెన్ చేశారు. దే హ్యాడ్ టు రన్ ఫర్ సేఫ్టీ వెన్ సంబడి ఓపెన్ ద కబోర్డ్ డోర్. సో ఎవరైనా ఆ కబోర్డ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు వెంటనే వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చిన్న ప్లేస్ దాక్కుంటారనమాట. ద కంట్రీ మౌస్ గాట్ క్వైట్ ట్రైడ్ ఆఫ్ రన్నింగ్ అండ్ హైడింగ్. కానీ కంట్రీ మౌస్కి ఇలా ఎవరైనా వచ్చినప్పుడు ఆ కబోర్డ్ ఓపెన్ చేస్తున్నారు కదనా, సో ఆ కబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు దాక్కోవడానికి అని చెప్పేసి వెళ్తున్నారు. అలా రన్నింగ్ అలా పరిగెత్తుకుంటూ దాక్కుంటూ
చాలా టైర్డ్గా అయిపోయింది. ఎవరు? ఈ కంట్రీ మౌస్కి చాలా టైర్డ్ వచ్చేసింది అనమాట, అంటే అలసట వచ్చేసింది అనమాట. ఐ వాంట్ టు గో బ్యాక్ టు ద కంట్రీ హీ సెడ్. సో టౌన్ మౌస్ చెప్తుంది ఏమని, నేను తిరిగి కంట్రీకి వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి కంట్రీ మౌస్ చెప్తుంది. వీ మే నాట్ గెట్ మచ్ ఫుడ్ దేర్ బట్ అట్లీస్ట్ యూ కెన్ ఈట్ ఇన్ ఏ పీస్. అక్కడ మాకు తినడానికి ఎక్కువ ఫుడ్ దొరకపోయినా కనీసం తినే ఆహారము పీస్ఫుల్గా తింటాము అని చెప్పేసి, వీ కెన్ ఈట్ ఇన్ పీస్, ప్రశాంతంగా తింటాము అని చెప్పేసి చెప్తుంది. సో ద నెక్స్ట్ డే ద కంట్రీ మౌస్ వెంట్ బ్యాక్ టు హిస్ హౌస్ ఇన్ ద కంట్రీ అండ్ ద టౌన్ మౌస్ స్టేడ్ ఆన్ ఇన్ హిస్ కబోర్డ్ ఇన్ ద టౌన్. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందన్నా, కంట్రీ మౌస్ తన ఇంటికి వెళ్ళిపోయింది. టౌన్ మౌస్ వచ్చేసి తన కబోర్డ్లోనే ఉంది, ఎక్కడ? టౌన్లో. ఓకేనా? అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే డిడ్ నాట్ విజిట్ ఈచ్ అదర్ అగైన్. సో మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకరు కలుసుకోలేదు. ఓకేనా? దిస్ ఈజ్ ద లెసన్ అబౌట్ ద కంట్రీ మౌస్ అండ్ ద టౌన్ మౌస్. ఓకేనా? ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అబౌట్ దీస్ లెసన్ నాన్న. సో వన్స్ అగైన్ నాన్న, యూ ప్రాక్టీస్ దీస్ హార్డ్ వర్డ్స్ ఇన్ యువర్ homework notes nana. See here some more homework, some more hard words I am underlined. So you practice these words in your slate or any rough book nana. So up to the children, keep smiling, stay home, stay safe.